రాజధాని సిఆర్డీఏ పరిధిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని నిర్మించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సిఆర్డీఏ ప్రాంతంలో మనం పెదపరి గ్రామంలో అవుతున్నాం. సిఆర్డీఏ కార్యాలయం వచ్చిన తర్వాత రైతులకు ఎలా అందుబాటులో ఉన్నారు, రాజధాని పరిధిలోని రైతుల్ని ఏ విధంగా వారి సమస్యలు పట్టించుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మన ప్రస్తుతం ఇలా పెదపరి గ్రామంలో మరో రైతు ఉన్నారు. సార్, సిఆర్డీఏ పరిధి ఆఫీసు ప్రధాన కార్యాలయం అమరావతి ప్రాంతంలో నిర్మాణం చేస్తాం ప్రభుత్వం చెప్తుంది. రైతులకి నిత్యం మేము టచ్లో ఉంటున్నాము, వారి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్తుంది. అసలు సిఆర్డీఏ ఆఫీస్ కట్టిన తర్వాత మీకు ఎలా అందుబాటులో ఉంటున్నారు? మాకేం అందుబాటు లేదండి. అంత కాకపోతే ఆ పొలాలు పోయే వాళ్ళకి ఏమన్నా అందుబాటులో ఉన్నారు, కానీ మా రైతుల రూపాన సిఆర్డీ వాళ్ళు మాకు చేసింది ఏమీ లేదు. అంటే రైతు సమస్యల మీద రాజధాని రైతులకు ఎప్పుడు నిత్యం టచ్లోనే ఉంటారు మా అధికారులు. గ్రామాలకు సంబంధించిన ఒక కమిటీ అయితే వేసడం జరిగాము, ఈ గ్రామాలకి ఈ అధికారం చెప్పి నియమించడం జరిగింది చెప్పుది. నిజంగా మీ సమస్యలు పరిస్థితి రాజధాని సిఆర్డీ అధికారులకు ఉందా? అయ్యి రాజధాని గ్రామాలండి. మాది కొంత పొలమే పోయింది. మాది ఇప్పుడు మా గ్రామం మాయాండూరులోనే ఉంది. రాజధానిలోకి ఏమి వెళ్ళలేదు భూమి. అందుకని వాళ్ళు మాకొచ్చి చేసింది ఏమి లేదు. మేము పోయినా వాళ్ళు పట్టించుకునేది ఏమి లేదు. అదే నేను చెబుతుంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు పోతే ఇద్దరిని పట్టించుకుంటారు, వైసీపీ వాళ్ళు పోతే ఇద్దరిని పట్టించుకుంటారు, వాళ్ళని పట్టించుకుంటారు. ఈ నజ్జు నసుకు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరండి. అది రాజధాని పనులు బాగానే జరుగుతున్నాయి. అంతకాకపోతే వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. రాజధాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు, రైతుల గురించే ఎక్కువ ఆలోచించాలి. భూసేకరణ ఇంకా అయిపోయినా రెండో విడత భూసేకరణ కాడికి వచ్చేటప్పటికి రేపేం కొండాటకం జరిగిద్దో. అది భూసేకరణ భూమి మీరంతా రైతులు సుముఖంగా ఉన్నారా? సుముఖంగా మేము ఇప్పుడేం సుముఖంగా లేవు. ఆడ ప్లాట్లు అన్నీ అయిపోయినాకనే మా సుముఖం. ఇప్పుడైతే లేరు. వాళ్ళకు ప్లాటులు చెల్లిచ్చినాక వేరే ఎక్కువ ఊళ్ళు లేకుండా ఇప్పుడు ఇటు 2-3 ఊళ్ళు ఉండేయండి. హరిచంద్రపురం ఒకటి, వడ్లమాన ఒకటి, బోరుపాలెం ఒకటి, ఇంకోటి ఉంది, ఇంకొక ఊరు మాది పరిమి. ఇంత మట్టుకైతే సొమ్మకం అండి. ఈ ఊరు పక్కకు పోతే మాత్రం మా ఊర్లో వాళ్ళు భూమి ఇవ్వరు. ఇక దౌర్జన్యంగా తీసుకుంటే ఇప్పుడు మునుపు జగన్కు మేము కూటాలు పెట్టాం కదండి యాంటీగా, ఇంకా అదే జరుగుతుంది. అంటే రాజధాని మీరు అభివృద్ధికి సహకరించరా? అభివృద్ధి బంగారం వల్లే సహకరిస్తాం. ముందు వాళ్ళ ప్లాట్లు ఏముంటున్నాం మేము, మమ్మల్ని గురించి ఆలోచించలా. 33 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు కదండి, వాళ్ళ ప్లాటులు వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ కవులు రద్దు చేయండి. ఇంక తప్పేం లేదు, రద్దు చేయండి. మీరేమైనా చేసుకోమని మాకు ఇవ్వమనండి, మా భూమి తీసుకోమనండి. మా భూమి వాళ్ళకి 10 సంవత్సరాలు ఇచ్చారు, మాకు అవసరం లేదు. 5 కాదు 3 సంవత్సరాలు మాకు కవులు ఇచ్చి మా ప్లాట్ సంవత్సరానికి మాకు ప్లాట్ ఇవ్వను. మాకు 10 సంవత్సరాలు కవులు అవసరం లేదు. ఎవరికి కావాలండి 50 ఏళ్ళు? 50 ఏళ్ళు ఎవరికి కావాలి? మేము రైతులు. వాళ్ళు 50 ఏళ్ళు మాకు బుచ్చి వేసేది ఏంది? మా భూమి తీసుకొని మా ప్లాట్ మాకు చూపిమ్మును. చూపించి 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఈ కవులు తీసేయి. మా ప్లాట్లు అమ్ముకుంటామో లేకపోతే మేము కూరగాయలు పెట్టుకుంటామో అది వేరు. మా బజారు మాకేసి, మా పైపు లైన్ మాకేసి మా ప్లాట్లు అప్పచెప్పు తీసుకున్నాకైనా. ఇప్పుడు వాళ్ళకి అప్పచెప్పి మా దగ్గరకు వస్తే అప్పుడు మేము అందరం రైతులు అందరం కలబలుకొని మేము 10 రోజుల్లో, నెల రోజుల్లో, 4 నెలల్లో మీటింగ్ వేసుకొని మా ఊరు మొత్తం, ఇది ఒకళ్ళు చెబితే వినేది కాదు. నా భూమి నా ఉంది, నేను 2 ఎకరాలు ఇస్తేనంటే కుదిరి 20 ఎకరాలు ఉన్నారు, 50 ఎకరాల వాళ్ళు ఉన్నారు, ఏమి లేని వాళ్ళు ఉన్నారు. అందరిది ఉండాలి కదండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నువ్వు ఎవడో చూడడానికి అంటాడు పక్క రైతు. ఆయన చెప్పాడు అనుకో, నేను అదే మాట అంట. అట్ట కాదుగా, అందరికీ నచ్చితే మా ఊరు ఎప్పుడైనా ఇవ్వాల్సినంత అవసరం ఉంది. ఏమి నిర్మాణం జరుగుతుంది ఈ ప్రాంతంలో? ఏమి నిర్మాణం ఏముంది? పైపులు తాగుతున్నారు, గొట్టాలు తాగుతున్నారు, ఆడ పోతున్నాయి, మధ్యలో బళ్ళు దిగబడుతున్నాయి, పుక్కలు పెట్టి తీస్తున్నారు. ఆ రోడ్లు కూడా నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు ఆ మాతాడొక రోడ్డు ఉంది, రైతులు పొలం పోయే పేపత లేదు. అట్లా జరుగుతున్నాయి పనులు. రాజధాని పరిస్థితి బాగానే ఉంది, ఇక్కడ రైతుల పరిస్థితి బాగాలా. ఏముంది? పొలాలన్నీ పోనీ, ఇంత మటు పలకరిచ్చిన వాళ్ళు లేరు. వచ్చి ఏడ సిఆర్డీ వాళ్ళు ఏడ కొత్త ఆఫీసులో పడుకున్నారు వాళ్ళు. ఏడ సిఆర్డీ వాళ్ళు ఎక్కడికి వచ్చింది? ఏమి లేదు, ఉత్తమ మాటలు అవన్నీ. అసలు అవన్నీ ఉత్తమ మాటలండి. అదిగో మన బీజేపీ వాళ్ళు వచ్చి ఆ పొలం కల్లే పోయి వచ్చారు. అంతేగాని వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎంత మటు కనపడ్డోళ్ళు లేరు. అట్లా ఉంది మరి పరిస్థితి.